My name is G. Ashok. పోలీస్ డిపార్ట్మెంట్లో ర్యాంక్స్ అంటే ఫస్ట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, అడిషనల్ ఎస్పి, ఎస్పి, డిఐజీ, ఐజీ, అడిషనల్ డీజీ, డీజీపీ అంటే ఇన్ని ర్యాంక్స్ ఉంటాయి. అర్థమైందా? నాలాగా కావాలంటే ఏం కావాలంటున్నావా? ఓకే, నాలా కావాలంటే నాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అంటే చదువులో అండ్ ఫిజికల్గా రెండు మనకి రెండు రకాలుగా మనము ఫిట్ ఉండాలి. ఈ రోజులలో మనము పోలీస్ కావాలంటే కొంచెం ఫిట్నెస్ అంటే మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అమ్మాయి చేసేస్తుంది కాబట్టి ఫిజికల్ ఈవెంట్స్ 5 ఉంటాయి తెలుసా మీకు? లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 5K ఉంటుంది. అదేవిధంగా 800 మీటర్స్ ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది. ఈ 6 ఈవెంట్స్ ఉంటాయి. అంటే బేసిక్గా ఎగ్జామ్లో కూడా పాస్ కావాలి, అయితేనే మీరు పోలీస్ కాగలుగుతారు. ఓకేనా? ఇంకా హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఆఫీసర్ అంటే నేనే. అదే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ నేనే, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు దాన్ని. ఇంట్లో ఎట్లా ఓ వెరీ గుడ్. పోలీస్ జాబ్ చేసే వాళ్ళు ఇంట్లో ఏ విధంగా మేనేజ్ అంటే అతను అడిగిన దానికి అంటే పోలీస్ స్టేషన్ మీరు బిజీగా ఉంటారు సార్, మరి ఇంట్లో ఏ విధంగా మేనేజ్ చేస్తారు అంటే బిజీగా ఉండేటప్పుడు మరి పోలీస్ ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి టైం ఇవ్వలేం కాబట్టి వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తారంటే మనం ఫస్ట్ టైం అనేది కేటాయించుకోవాలి. మేనేజ్ అంటే ఎనీ సిస్టమ్ మనమైనా పోలీస్ స్టేషన్ కానీ టీచర్ అయినా ఇంకా వేరే డాక్టర్ అయినా ఎవరైనా రకరకాల ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళైనా ఓకే. ఫంక్షన్స్ అంటే మన ఫంక్షనింగ్ అంటే ఫస్ట్ రిసెప్షన్ ఉంటుంది. అంటే ఫంక్షన్స్ అంటే మెయిన్గా బేసిక్గా మన స్టెప్ బై స్టెప్ ఉంటాయి కొన్ని. అంటే దానికి ఒక అంటే ఫిక్సప్ అనేది ఉండదు. కాకపోతే మనం బేసిక్గా చెప్పే ఫంక్షన్స్ ఏమంటే ఫస్ట్ మనం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ రాగానే కొంచెం రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్లో మీరు మీ కంప్లైంట్ మీరు రాసుకోగలుగుతానేమో మీరు రాసుకొని రావచ్చు. లేకపోతే మా వాళ్ళ రిసెప్షన్ ఆఫీసర్ ఉంటుంది, ఆమె అమ్మాయి అంటే కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు, ఆమె ఆరు అంటారు, స్ట్రక్చర్ ఆరు రిసెప్షన్ ఆఫీసరు. అందులో మీరు కంప్లైంట్ మీరు రాసిస్తే ఆ అమ్మాయి అక్కడ ఎంట్రీ చేస్తుంది. ఎంట్రీ ఇచ్చి నాదే తీసుకొచ్చేసి సరిగ్గా కంప్లైంట్ వచ్చింది అని చెప్పంటే మనం ఎండాల్ చేసిన తర్వాత దాని ఎంక్వైరీ కోసము హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్కి మనం ఎండాల్సి రాసిస్తాము. వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వస్తారు. ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఏం ఫైనల్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి యాజ్ నేను తీసుకున్న తర్వాత దాన్ని ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ చేయడమా లేకపోతే అది ఫాల్స్ అయితే క్లోజ్ చేయడమా అని చెప్పేసి డిసైడ్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాము. ఒక ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చి ఫర్దర్ రివిజన్ కోసము మళ్ళీ ఛార్జ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ట్రయల్ అక్కడ కోర్టు జరుగుతుంది. ఇది ఫంక్షనింగ్ అంట. ఈ ఫంక్షన్స్